ప్రకటించిన 9 స్థానాల్లో ముగ్గురు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్ కు, చేవెళ్ల టికెట్ గడ్డం రంజిత్ రెడ్డికి, మల్కాజ్గిరి టికెట్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లను పునఃసమీక్షించాలని పలువురు నేతలు అంతర్గతంగా కోరుతుండగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడికి లేఖ రాశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్దమని విమర్శించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి లోక్సభ టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ కార్యకర్తలను అవమానపరిచినట్లేనని, వారిని నైతికంగా దెబ్బతీస్తుందని నిరంజన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక లోక్సభ టికెట్ల అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లొల్లి రేపుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన 9 స్థానాల్లో ముగ్గురు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లోక్సభ టికెట్ల అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లొల్లి రేపుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన 9 స్థానాల్లో ముగ్గురు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానం నాగేందర్ కు, చేవెళ్ల టికెట్ గడ్డం రంజిత్ రెడ్డికి, మల్కాజ్గిరి టికెట్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లను పునఃసమీక్షించాలని పలువురు నేతలు అంతర్గతంగా కోరుతుండగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడికి లేఖ రాశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రజాభిప్రాయానికి విరుద్దమని విమర్శించగా, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి లోక్సభ టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ కార్యకర్తలను అవమానపరిచినట్లేనని, వారిని నైతికంగా దెబ్బతీస్తుందని నిరంజన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి మరిన్ని అప్డేట్స్ ఇదే అంశానికి సంబంధించి సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్, స్పందన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటు పార్లమెంట్ టికెట్ల పంచాయతీ షురు అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 9 స్థానాలకు కూడా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే ఇటు బీఆర్సీసీ కాంగ్రెస్ వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న వచ్చిన కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ప్రకటించినటువంటి 5 స్థానాల్లో దాదాపు 3 స్థానాలు బీఆర్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఇటు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా చేవేళ్ల టికెట్ గడ్డం ప్రసాద్, గడ్డం రంజిత్ రెడ్డికి, అదేవిధంగా మల్కాజ్గిరి టికెట్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఇవ్వడంపై కూడా పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే టికెట్లను పునః కూడా నేతలు కూడా వ్యక్తిగతంగా కోరుతున్నట్టుగా తెలుస్తోంది. టీపీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి కూడా నేరుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడంపై కూడా ఆయన మండిపడడం జరిగింది. ఇటు ప్రజాప్రాయానికి విరుద్ధంగా టికెట్ ఎలా ఇస్తారని కూడా ఆయన విమర్శించారు. కొత్తగా పార్టీలకు వచ్చిన వారికి లోక్సభ టికెట్లు కేటాయించడంపై కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం, ఇటు లోక్సభలో కూడా అమలులోకి వచ్చిన కానీ కూడా చాలా వరకు కూడా నేతలకు కూడా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ తర్వాత చాలా వరకు బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు అంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా స్పష్టమైన హామీతోనే ఇటు కాంగ్రెస్ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొన్న ప్రకటించినటువంటి 5 సీట్లలో దాదాపు 3 సీట్లు కూడా బీఆర్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికే ఇచ్చారు. కాబట్టి బీఆర్ నుంచి ఎట్లా టికెట్ ఇస్తారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా వరకు కూడా అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తాము భుజాన్ని తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించాము, అధికారంలో తీసుకోవడానికి కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. వంటనాటి ప్రతిపాదకంగా కాంగ్రెస్ నాయకులు
నుంచి కాంగ్రెస్ వచ్చిన వారికి ఎలా టికెట్లు ఇస్తారని కూడా సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా విమర్శిస్తున్నారు. మరోవైపు కార్యకర్తలు కూడా అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తమ గేట్లు తెరిచామని చెప్తున్నారు. మరోవైపు ఇటు పార్టీ ఫిరాయింపులకు పాల్పడమని కూడా గతంలో అసెంబ్లీ ప్రచార సభల్లో కూడా చాలా వరకు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు సీన్ మాత్రం రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చాలా మంది కూడా చేరుతున్నారు. మనం చూసాం దాదాపుగా ఇప్పటి వరకు ఒక 10 మంది పైగా చేరారు. అందరూ కూడా కీలక నేతలు కూడా చేరారు. స్పష్టమైన హామీ ఇటు చేరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొన్న ప్రకటించినటువంటి 5 పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ విషయంలో దానా నాగేంద్రకు అనుయంగా అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. బొంతు రామ్మోహన్ కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. ఇంకా చేవేల ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డికి దాదాపు ఇచ్చేశారు. మరోవైపు మల్కాజ్గిరి టికెట్ కూడా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇవ్వడంపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో మాత్రం తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా సీనియర్ అంటే గత వారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కు రావడానికి కృషి చేసినటువంటి సీనియర్ నాయకులు లేకుండా నిన్న వచ్చిన వారికి ఎలా ఇస్తారనిపై కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా సీనియర్ నేత లేఖ రాశారు నిరంజన్ రెడ్డి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మరోసారి పునః పరిశీలించాలి. కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులకు ప్రాజెక్టులో భాగంగా వారికే టికెట్ల కేటాయింపు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం పునఃపరిశీలించి కాంగ్రెస్ సంబంధించిన వరకు 10 ఏళ్ల పాటు పార్టీ కృషి చేసే వాళ్లకు దానిలో ప్రాతిపదిక భాగంగా వారికే టికెట్లు కేటాయించాలని కూడా ఆయన ఏఐసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను అడగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇంకా 8 పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయంపై కూడా ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. ఈ లిస్టు కూడా దాదాపు ఇంకో 2-3 రోజులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా హోలీ పండుగలోపు మిగతా ఉంటుందని కూడా ఇప్పటికీ కాబట్టి ఇందులో చాలా కూడా ఇటు బీహార్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వారికే టికెట్లు ఇవ్వడంపై కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు అసంతృప్తి ఉందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. మొన్న మనం చూసాం దాదాపు నాగర్కర్నూలు టికెట్ మల్లూరు కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఏఐసిసికి లేఖ రాశారు. తర్వాత విరమించుకున్నారు. ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు. అక్కడ టికెట్ తన కేటాయించాల్సింది కానీ ఈ విషయంపై మాత్రం చాలా మంది కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు అయితే గురుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుడు టీపీసీ గారు కాబట్టి మరి అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా తీసుకుంటారు. మరి బీఆర్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి ఎలా టికెట్స్ ఇస్తారు? కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు టికెట్ల కోసం. వారికి ఇవ్వకుండా నిన్నాక మొన్న వచ్చిన వారికి ఎలా ఇస్తారన్నపై కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మండిపడుతున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ కోసం కూడా చాలా మంది దాదాపు 309 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. మరి అందులో చాలా వరకు దాదాపు ఎవరికి కూడా ఇవ్వలేనట్టుగా తెలుస్తోంది. మరి కొత్తగా వచ్చినట్టు మరి అప్లికేషన్ ఫీజు దాదాపు 50,000 తీసుకున్నారు. కాబట్టి ఇటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇటు 25,000 తీసుకున్నారు. మరి దాన్ని ఏ రకంగా వీళ్ళు తీసుకున్నారని కూడా వీళ్ళు మండిపడుతున్నారు. మరి ఆ విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ సంబంధించిన నేతలు. నిన్నాక ముందు వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలకు ఏ రకంగా టికెట్లు ఇస్తారు, కాంగ్రెస్ సంబంధించిన నేతలకు ఇవ్వాలని కూడా ఈ విషయంపై కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి కొత్తగా పార్టీలోకి వచ్చేసరికి లోక్సభ టికెట్ కేటాయించడం కాంగ్రెస్ కార్యకర్తలు అవమానపరిచినట్టే అని ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు మాత్రం సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అధిష్టానం ఏ రకంగా పునర్పరిశీలిస్తుందో లేదో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, అంటే వలస నేతలకు టికెట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు కాబట్టి మరి ఏ విధంగా కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే అవకాశం ఉంది? ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేజర్ గా 12 పార్లమెంట్ స్థానాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రెసిడెంట్ కలగోలు టీం రంగంలో దిగి కొన్ని సర్వేలు కూడా చేసింది. 2-3 సార్లు సర్వేలు చేసింది. కాబట్టి ఇందులో గెలిచే గుర్రాలకు టికెట్ ఇవ్వాలని భావించింది. అయితే చాలా వరకు కూడా మరి బీఆర్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వాళ్ళకు మాత్రం టికెట్ ఇచ్చేందుపై మాత్రం కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తున్నారు. దీనిపై మరి కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తుందో చూడాలి. మరి వీళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. యునైటెడ్ పోస్ట్ లో వీళ్ళకు ప్రయారిటీ ఇచ్చి సమయాన్ని ఆ రకంగా వాళ్ళని బ్యాలెన్స్ చేసే విషయంలో చూస్తున్నారనిపై చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మొన్న ప్రకటించినటువంటి 37
కార్పొరేషన్ చైర్మన్లు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళంతా కూడా ఎంపీ టికెట్ రేసులో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆ రకంగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కాంగ్రెస్ చేరడంతో వాళ్ళకే ప్రయారిటీ ప్రకటన ఇవ్వడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తీవ్రంగా విమర్శిస్తారు. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళపై కాంగ్రెస్ చేసిన వారే ఈ రోజు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా చూస్తారు? అదేవిధంగా వారికి పార్లమెంట్ టికెట్ కేటాయించడంపై కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా విమర్శిస్తున్నారు. మరి దీనిపై అధిష్టానం ఏం చూస్తుంది, మరి బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా లేదా అనిపై చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.